నేటి పునీతులు పునీత బాసిల్ గారు. అది మీకు బోధించిన ప్రకారము ఆయనయందు మీరు నిలిచి ఉండుడు. గురువారం, జనవరి 2, 2025. మొదటి పఠనం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 22 నుండి 28 వచనాలు. అయినచో అసత్యవాది ఎవరు? యేసును, క్రీస్తు కాదనువాడే. తండ్రి కుమారులు ఇరువురను తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లనా? కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును, కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములయందు పదిలపరచుకొనుట మరువకుడు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయములందు నిలిచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యమునొంది జీవింతురు. ఇదియే క్రీస్తు మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము. మిమ్ము మోసగింపనెంచుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీయందు నిలిచియున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కాని అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయనయందు మీరు నిలిచి ఉండుడు. ఆయన దర్శనము ఇచ్చునాడు మనము సిగ్గుతో తలదాచుకొను అవసరము లేకుండా ధైర్యముతో ఉండుటకైనా చిన్ని బిడ్డలారా ఆయనయందే నిలిచి ఉండుడు. ఇది ప్రభువు వాక్కు.